వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన డెడ్లీ వార్నింగ్ గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మొన్న మదనపల్లిలో మైనర్ బాలిక మీద జరిగినటువంటి ఇష్యూ, దాని మీద ఏం జరిగింది అనేటువంటిది, నిందితుడు ఏ విధంగా చెరువులో శవమై తేలాడు అనేటువంటిది, అంతకుముందు దాచేపల్లిలో 2018 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన, ఉరేసుకున్నటువంటి ఘటన, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే అలాంటి పని చేయాలి అంటే అదే ఇక ఆఖరి రోజు, ఆ క్షణమే ఊపిరి ఆగిపోతుంది ఇంకా అనేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చారు. దానికి చాలా అప్లాజ్ వచ్చింది ప్రజల్లో కూడా. చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ అనేటువంటి మాట ఉంది. మరి ఆయన దారిలో నడవంటరా అంటే ఎమ్మెల్యేలకి ఎందుకు నొప్పి వస్తుంది? అనేక సంఘటనల్లో మొన్న మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో ఘటన జరిగింది. దాని మీద ఇప్పటివరకు ఎవరు మాట్లాడటం లేదు. బిక్కవాళ్ళ దగ్గర అక్కడ ఏం జరిగింది అంటే, మరి అక్కడ కూడా పోలీసులు కుమ్మక్కయ్య ఏదో చేశారు అన్నటువంటి వార్త బలంగా వినిపిస్తోంది. అలాంటిదే ఇప్పుడు ఇంకొక సంఘటన శ్రీశైలంలో జరిగింది. ముందుగా వార్త ఏంటో చూద్దాం. ఎవరైనా అమ్మాయిలను వేధిస్తుంటే ఏం చేస్తారు? బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు కారణమైన యువకుడికి చీవాట్లు పెడతారు. కానీ ఈ ప్రభుత్వంలో బాధిత కుటుంబానికి కాకుండా వేధింపులకు గురి చేస్తున్న యువకుడికే వత్తాసు పలకడం వివాదానికి కారణమైంది. ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబ సభ్యులు సదరు టీడీపీ నేతపై దాడికి పాల్పడ్డారు. మీరు విన్నది నిజమే. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన స్థానిక ఎమ్మెల్యే యువకుడికి అండగా నిలిచి టీడీపీ నేతను ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించడం ప్రభుత్వ తీరుక అద్దం పట్టింది. సరే, ప్రభుత్వ తీరుక లేదంటే వాళ్ళ తీరుక అనేది అది రాసుకున్నది సాక్షిలో కాబట్టి అలాగే వస్తుంది. లింగాగట్టు గ్రామంలో మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక అమ్మాయికి టీడీపీకి చెందిన చిట్టిబాబు కుమారుడు నాని తరచూ మెసేజ్లు పంపిస్తూ వేధిస్తున్నాడు. ఈ విషయమై అమ్మాయి బంధువులు స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయంలో అబ్బాయి తరఫున స్థానిక టీడీపీ నాయకుడు పోలయ్య వత్తాసు పలకడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. గత శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీమాత గుడిలో సమీపంలో పోలయ్యపై అమ్మాయి తరఫు బంధువులు దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన అతన్ని సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆకతాయి తరఫున వత్తాసు తీసుకున్న పోలయ్యను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం విమర్శలకు తావిస్తోంది. మా అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించలేకపోయినా ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడే వారికి అండగా నిలవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఇక అమ్మాయి తరఫు కేసును పట్టించుకొని పోలీసులు పోలయ్య కేసును మాత్రం ఆగమేఘాల మీద స్వీకరించడం గమనార్హం. ప్రభుత్వంలో మహిళలకు ఏ స్థాయిలో న్యాయం జరుగుతుందో ఇదే తాజా ఉదాహరణ అంటూ నంద్యాల డిస్ట్రిక్ట్లో సాక్షిలో వేసుకున్నటువంటి వార్త. ఇక దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా మనం చూసినట్లయితే, దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఎవరిని పెట్టారో తెలుసా? ఎవరైతే ఆ అమ్మాయి తండ్రి బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు ఇన్స్పెక్టర్ గారు. మ్యాజిస్ట్రేట్ గారికి మొత్తం అంతా దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇది కూడా ఇచ్చేశారు. రిమాండ్ కావాలని చెప్పని A1 మూడి మల్లికార్జున, అప్పన్న మూడి శివకుమార్, A2 A3 మూడి రమణ, A4 మూడి సైదులు, A5 మూడి అప్పారావు, అందరూ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. మొత్తం జరిగింది అంటే మా దగ్గర టీం లేక మేము అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర వీడియో ఎవిడెన్స్ ఇవి తీసుకుని మాట్లాడడం లేక వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే, ఇందులో మరి పోలీసులు ఎందుకని చెప్పి పాక్సో కేసు నమోదు చేయలేదు అమ్మాయిని వేధిస్తున్నందుకు. అక్కడ ఉండేటువంటి కాలనీలోనే ఉంటారు. సదరు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో మెసేజ్లు చేసిన అతను కానీ, లేదంటే మెసేజ్లు రిసీవ్ చేసుకున్న అమ్మాయి కూడా అందరూ అక్కడే ఉంటారు. ఆ అమ్మాయికి అసభ్యంగా మెసేజ్లు పంపించడం ఇవన్నీ చేస్తుంటే సదరు అబ్బాయికి సంబంధించి కంప్లైంట్ వాళ్ళ ఇంట్లో ఇచ్చింది, ఇలా చేస్తున్నాడు ఇది అని. వీళ్ళు ముందు చెప్పి చూశారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ మీద పెద్దగా పట్టించుకోవాలా. ఇక మళ్ళీ మెసేజ్లు రావడం, వేధిస్తూ ఉండడంతో వెళ్ళి కొట్టారు. అది చచ్చిపోయేలా కూడా కాదు, వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళి చితక్కొట్టారు. సరే, అది కూడా తప్పంటే దాడి చేశారు, ఇలా జరిగింది అన్నదానికి పోలీసులు ఇరువైపులా కూడా అక్కడ కేసు తీసుకోవాలి. కానీ ఇక్కడ తీసుకోకుండా హత్యాయత్నం కేసు నమోదు చేసేసి ఏకంగా ఇక్కడ ఇందులో మెన్షన్ చేసి it is submitted this case is attempt to murder, hurt, rioting and followed by unlawful assembly wherein force and violence that occurred on 20 February 2026 16:30 hours was reported on PS. మరి అంతకుముందే అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, మైనర్ అమ్మాయిని, 15 ఏళ్ల మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అని కేసు ఇచ్చినప్పుడు ఎందుకని తీసుకోలేదు పోలీసులు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సరే వెళ్ళారు, దేహశుద్ధి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ధోని పోలయ్య
అలాంగ్ విత్ చోడిపల్లి సింహాద్రి వాస్ ప్రొసీడింగ్స్ టువర్డ్స్ సున్నిపెంట. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నట్టు సున్నిపెంటకు వెళ్తూ ఉంటే దాడి చేసి కొట్టేశారట వీళ్ళని. ఎందుకు కొట్టారు అనేది ఏమైనా మెన్షన్ చేశారా కనీసం ఇందులో? వాట్ ఈస్ ద రీజన్ అనేది ఏమైనా ఉందా అసలు? లేదు. మొత్తం గాయాలు ఎక్కడ తగిలాయి, ఎలా తగిలాయి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు ఇందులో. మరి కారణం ఏంటి? ఏకంగా 35B BNSS సెక్షన్ టు ప్రివెంట్ ద అక్యూజ్డ్ ఫ్రమ్ కాజింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ టు అఫెన్స్ డిసపియర్ ఆర్ ట్యాంపరింగ్. తర్వాత సాక్ష్యాలు నాశనం చేయకుండా మొత్తం క్రైమ్ నెంబర్ 226 అండర్ సెక్షన్స్ 191(2), 191(3), 109(1), 118(1), 351(1), right with 190 BNS of Srisailam 2 Town PS submitted. FIR to all concerned officers took up investigation on this case అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరూ పారిపోతుంటే పట్టుకున్నాము. A4 and A6 ప్రీవియస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్ నెంబర్ అని చెప్పి పాత కేసుల్లో ఉన్నటువంటివి ఇవి పెట్టారు. మరి ఇక్కడ మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి విషయాలు ఏవి? వీళ్ళు ఎందుకు అసలు తెలుగుదేశం పార్టీ నేతలను కొట్టడం? మరి ఇప్పుడు ఎవరిని పరామర్శించాలి? లేదా ఇలా అమ్మాయి విషయంలో తప్పు చేశాడు, లేదు నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను అని ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలు తనులు తిన్నాడు, తప్పుడు పని చేసి దాంతో ఈయన ఆయన్ని పరామర్శించి తర్వాత వీళ్ళందరినీ రిమాండ్ రిపోర్ట్ కావాలని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఏం చెప్పాలి ఇంకా? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఎమ్మెల్యేలకు తెలియట్లేదా, లేదంటే అధికారులను అడ్డం పెట్టుకొని పర్లేదులే మన వాళ్ళే ఏదైనా చేస్తారు పర్వాలేదు అని చెప్పని అనుకుంటారా? ఇక ఏదైతే రిపోర్ట్ ముందు రాశారో, ఎఫ్ఐఆర్ రాశారో, ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి వివరాలు కూడా ఒకసారి చూసినట్లయితే, I submitted this case of attempt to murder, hurt, rating followed by unlawful assembly wherein force and violence. That offence occurred on 20th February 2026 at 4:30 p.m. and was reported at the PS on the same day at 9 p.m. The complainant Done Polaya along with Chodapalli Simhadri was proceeding towards Sunnipenta. When they reached Sri Lakshmi Ammavari temple, the accused persons, namely Moodi Malli, అంటే A1 నుంచి A6 వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళు, A7 దాకా ఉన్నవాళ్ళు, అండ్ A1 అండ్ A2 attacked the complainant with a bike. After that, all accused with the intention to kill, చంపేయడానికి అని చెప్పి కేసు రాసేశారు. పైపెచ్చు అక్కడ గ్రౌండ్ లెవెల్లో బాధితులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సార్ మేము కొట్టడానికి వెళ్ళింది వాస్తవమే, మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పాం, వార్నింగ్ ఇస్తే ఒప్పుకుంటాడు అనుకోని, కానీ అలా జరగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దుభాషలు ఆడితే మేము 4 కొట్టాం, కానీ అది మేమే ఊరికే కక్ష సాధించడానికి రాజకీయంగా లేదు. నా కూతురి జోలికి ఎందుకు వస్తున్నాడు, 15 ఏళ్ళ అమ్మాయి జోలికి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు ఇలాగ మెసేజ్లు చేసి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పక మేము కొట్టామని వాళ్ళు చెప్పారు. అలాగే చచ్చిపోయేలా కొట్టడం ఇంకోట ఏం చేయలేదు. అయిన తర్వాత సిఏ గారు ఇక్కడ పోక్సో కేసు నమోదు చేసి ఇలా వేధిస్తున్నాడు అన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో దర్ దోనె పోలయ్య ఆర్ సింహాద్రి అనేటువంటి వ్యక్తి ఎవరన్నా కానీ వాళ్ళని చేయకుండా ఎవరైతే నిందితుల్ని కొట్టారో, మా అమ్మాయి జోలికి వస్తామని కొట్టారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి రిమాండ్ రిపోర్ట్లో మొత్తం అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఏమనాలి? సో చంద్రబాబు నాయుడు గారు చెప్తేనేమో కాళరాత్రి అయిపోతుంది ఆ రోజు వాళ్ళకి, బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇలాగా చేస్తూ ఉంటారు, ఇలాగే చేస్తూ ఉంటారు. బుడ్డా రాజశేఖర్ గారికి తెలీదా ఎవరి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి ఏంటి అనేది? ఆడపిల్లకి అన్యాయం జరిగిందే, అమ్మాయి వేధింపులు ఎదుర్కొందే, ఆ అమ్మాయి కదా మనం భరోసాగా ఉండాలి అన్న ఆలోచన ఆయనకి లేదా? కూటమిలో మైనస్ పాయింట్లు పెరుగుతున్నాయంటే ఇదిగో ఇలాంటి కార్యాచరణ వల్లే, ఇలాంటి కార్యక్రమాల వల్లే. చూద్దాం మరి పోలీసులు ఏమైనా స్పందిస్తారా, ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తారా దీని మీద? స్పందించిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.